तल सद्गुरु प्रभु महाराज को जय, श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय। ఈరోజు రెండో అధ్యాయంలో 69వ శ్లోకం, సాంఖ్యయోగంలో 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సమస్త ప్రాణులకును ఏది రాత్రి అయ్యున్నదో దాని యందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకొనియుండును. దేని యందు ప్రాణులు మేలుకొని ఉన్నారో అది పరమాత్మ తత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా ఉండును అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచిస్తున్నాడు. అంటే అజ్ఞానులు ఎలా ఉంటారు, జ్ఞానులు ఎలా ఉంటారు, అజ్ఞానులకు జ్ఞానులకు ఉండేటువంటి ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇది మనకు అర్థమైందనుకోండి, మనం జ్ఞానులు అజ్ఞానులు అనేది మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు, జ్ఞానులు ఎలా ఉంటారో అజ్ఞానులు ఎలా ఉంటారో చెప్తున్నారు. అంటే మనం ప్రత్యేకించి మీరు అలాంటి వారు ఇలాంటి వారని మనం ఎవరిని అనక్కర్లేదు, ఎవరిని మనం ఏమీ అనక్కర్లేదు. ఎందుకంటే మన లక్షణాలను ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్తున్నారు. ఆ లక్షణాల్లో ఏ లక్షణాలు మనకుంటే మనం అలాంటి వాళ్ళమని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మనకు మనమే ప్రామాణికం. ఇక్కడ ఇక మనల్ని టెస్ట్ చేయడానికి వేరే ఎవరు అవసరం లేదు, మనకు మనమే ఇక్కడ ప్రామాణికం అన్నమాట. మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం చూసుకోవడానికి ఒక అద్దం లాంటిది భగవద్గీత. ఎలాంటిది? ఒక దర్పణం లాంటిది. ఏంటంటే దర్పణం దగ్గరికి ఎదురుగా వెళ్ళి ఎవరు నిల్చుంటే వాళ్ళే కనిపిస్తారు. ఇక్కడ పరమాత్మ దర్పణంలో కొన్ని లక్షణాలు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి నిల్చున్నామనుకోండి, మనకు ఆ లక్షణాలు ఉన్నాయా లేవా అనేటువంటిది అర్థమవుతుంది. అంటే దర్పణం ఎందుకు ఉపయోగపడుతుందంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దర్పణం జడ పదార్థమే అయినప్పటికీ కూడా, దర్పణం జడ పదార్థమే అయినప్పటికీ కూడా, అది ఏమీ మాట్లాడకపోయినప్పటికీ కూడా, దానికి మాట్లాడటం చేత కాకపోయినప్పటికీ కూడా, కానీ ఎవరైనా వెళ్ళి తనను తాను సరి చేసుకోవడానికి, తన ముఖాన్ని సరి చేసుకోవడానికి చాలా చక్కగా ఉపకరిస్తుంది. అలాగే భగవద్గీత కూడా మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి, మన ప్రవర్తనను, మన ఆలోచన సరళిని, మన యొక్క జీవన విధానాన్ని సరిదిద్దుకోవడానికి చాలా చక్కగా తోడ్పడుతుంది. ఇప్పుడు మనం పారాయణం చేసింది 6వ అధ్యాయం చేసాం ఇందాక. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్ అన్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయత్ అన్నారు. అంటే ఏంటి అర్థం? ఈ ప్రపంచంలో ఎవరిని వారే ఉద్ధరింపజేసుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరింపజేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆకలి అవుతుంది అనుకోమ్మా, పొద్దున మా పిన్న తినొచ్చిందంటే ఇక పర్వాలేదులే, నేను అన్నం తినాల్సిన అవసరం లేదు మనం అంటే సరిపోయేదిగమ్మా. మోకాలు నొప్పి వచ్చింది, పొద్దున మా మనవడు ట్యాబ్లెట్ వేసుకున్నట్ట నాకు కుదరలేదు వేసుకోవడానికి, మా మనవడు చెప్పే వేసుకున్నట్ట నాకు తగ్గుద్దులేనని అంటే సరిపోయిద్దా? తగ్గదమ్మా. మనకి మోకాలు నొప్పి వస్తే మన మనవడు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గదు. మనకి ఆకలి అయితే మన పిన్నామో, మన అత్తయ్యో, మన వదిన గారు అన్నం తింటే సరిపోదు. మనకు దప్పికైతే మన చుట్టాలు ఎవరో మంచినీళ్ళు తాగితే సరిపోద్దా? ఎందుకని? మనకు ఆకలి అయితే మనమే తినరు. కొన్ని ఇప్పుడు మనకు అప్పు అయిందనుకోమ్మా, వీళ్ళలో ఎవరైనా తీర్చవచ్చు. మన పిన్నామో, బాబాయో, మన తల్లో, తండ్రో, అన్నో, అక్కో, చెల్లో ఎవరైనా అప్పు తీర్చవచ్చు. కానీ ఆకలి మాత్రం వాళ్ళు తీర్చలేరు. మనకున్న నొప్పిని వాళ్ళు తీర్చలేరు. అర్థమైందమ్మా? కొన్ని మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు, కొన్ని ఖచ్చితంగా మనమే చేసుకోవాలి. అర్థమైందమ్మా? కొన్ని ఖచ్చితంగా మనమే చేసుకోవాలి. ఓకే, అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరింప చేసుకోవాలి. ఇప్పుడు నన్ను ఎవరు బాగు చేయాలి? మనమే బాగు చేసుకోవాలి. ఇప్పుడు నేను సాధన చేస్తే ఎవరికి లాభం? నాకే లాభం. నేను పారాయణం చేశానుకోమ్మా, లాభం నాకే కదా. అంతేగాని పక్కన వాళ్ళకి లాభం కలుగుద్దా?
పక్కన గోళ్ళకు కూడా లాభం కలుగుతుంది. ఎప్పుడంటే నేను సాధన చేసినప్పుడు, నేను స్మరణ చేసినప్పుడు నా స్మరణ పక్కింటి వాళ్ళకు కూడా వినొచ్చేట్లుగా చదవగలిగితే ఆ స్మరణ, ఆ నామాన్ని వాళ్ళు వినటం చేత వాళ్ళకు కూడా ప్రయోజనం కలుగుతుంది తప్ప అసలు నేనేమీ చదవకుండా ఇంట్లోనే కూర్చుంటే నాకు ఉపయోగం ఉండదు, పక్కింటి వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు. అవునా కదా? అంటే నన్ను నేను ఉద్ధరింప చేసుకోవాలి అంటే నేనే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకెవరో ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యేటువంటిది కాదు. శ్రీశ్రీ ఒక మాట చెప్తారు, మీరు ఎప్పుడు వినే ఉంటారు, అమ్మగారు కూడా చెప్పే ఉంటారు. అర్థమేనా? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, ఈ నిజం మరచి నిద్రపోకుమా. అంటే ఆయన కమ్యూనిస్ట్ లీడరు. ఈ మాట రాసింది ఎవరు? ఒక ఫిలాసఫర్ రాయలే, ఒక డివోషనల్, ఒక మెడిటేటర్ రాయలేదు. ఎవరు రాశారు? ఒక కమ్యూనిస్ట్ నాయకుడు రాశారు. ఏమని రాశారు? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, ఈ నిజం మరచి నిద్రపోకుమా. అంటే ఏంటి అర్థం? మామూలుగా వ్యవహారిక జీవన విధానంలోనే నువ్వు పని చేయకపోతే ఫలితం లేదు అని చెప్తున్నారు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టపడి పని చేయాలని చెప్తున్నారు. వ్యవహారిక జీవన విధానంలోనే మనం అట్లా కష్టపడాలన్నప్పుడు మరి ఆధ్యాత్మిక పరంగా ఊరికనే అమాంతం పైకి వెళ్ళిపోతామా అమ్మ? మనం నమ్మొచ్చా? ఇక ఊరికనే అమాంతం ఒక మంత్రం చదివితేనో, ఒక బొట్టు పెట్టుకుంటేనో, ఒక గుళ్ళో ప్రదక్షిణ చేస్తేనో మనం పైకి లేచిపోయేట్టయితే ఇంకా మరి ఇంత సాధన చేయటం ఎందుకు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇంత చెప్పటం ఎందుకు? శంకరాచార్యులు యావత్ ప్రపంచం మొత్తం పర్యటన చేయటం ఎందుకు? ఇంతమంది ఋషులు, యోగులు, జ్ఞానులు ఇంత సాధన చేయటం ఎందుకు అమ్మ? ఒక్క మాటతోటే మనం లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే ఇంత ప్రయత్నం ఎందుకు? మనం ఇన్ని రోజుల నుంచి భగవద్గీత చదువుకోవాల్సిన అవసరం ఉందా మనకి? ఒక్క మాటతోటే కైలాసం సిద్ధించేటైతే, కైలాసం వెళ్ళేటైతే. కాకపోతే అంటే అది కూడా వాస్తవమే. అతనికి దైవస్తే అర నిమిషముల బోధ స్థితి నీకు కుదిరించు మానీతివంత అన్నారు. అతనికి దైవస్తే అర నిమిషముల బోధ స్థితి నీకు కుదిరింతు మానీతివంత అన్నారు. ఎవరికి? అది అర్హత ఉన్న వాళ్ళకి. ఎవరికి అది సాధ్యమవుతుంది అంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అది సాధ్యం. మరి అది అందరికీ సాధ్యమవుతుందా? జనక మహారాజుకు ఒక సందేహం కలిగిందంట. ఏమిటి ఆ సందేహం అంటే, గుర్రం రికాబులో ఒక కాలు పెట్టి ఇంకో కాలు ఇటు నుంచి తీసి ఇటు వేసే లోపల మోక్షాన్ని ప్రసాదించగలిగేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? అయితే ఒక బుక్లో రాసిందంట. అలా ఏమని రాసింది? ఉపనిషత్తులో రాసింది. అది ఏమని రాసింది? గుర్రం రికాబులో ఒక కాలు పెట్టి ఇంకో కాలు యువతల వైపు వేసే లోపల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని రాశారు. మరి అది చదివే వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు అవ్వాలా వద్దా? అది ఎవరు చదవాలా? బ్రహ్మజ్ఞానం చదవాలా. మరి వాళ్ళకి అర్థం కావాలి, అది వాళ్ళకి అది అర్థం కావాలి. ఇప్పుడు జనక మహారాజు ఆ పుస్తకం చదువుతుంటే ఆ క్వశ్చన్ డౌట్ అనిపించింది. క్వశ్చన్ వేశారు. అక్కడ ఉన్నటువంటి పండితులకు, ఋషులు, యోగులు వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతారు, అయ్యా ఎవరైనా కానీ ఈ గుర్రం రికాబులో కాలు ఇటు తీసి ఇటు వేసే లోపల నాకు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాలి అన్నారు. మాకు సాధ్యం కాదు అన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు సాధ్యం కాదు అన్నారు. సాధ్యం కాకపోతే అది కొట్టేయండి. మరి ఒక పుస్తకం భగవద్గీతలో మనకు అర్థం కాలేదనుకో కొట్టేస్తామా? మనకు అర్థం కాకపోతే అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేదని అనుకోవాలి తప్ప పుస్తకంలో రాసి నేను కొట్టేసుకోకపోతే ఏం మిగులుతుంది? మనకు వచ్చింది ఏమి తెలియని నాలెడ్జే మిగిలిద్ది అందులో. అర్థమైందమ్మా? అందులో చెప్పింది మనకు అర్థం కాలేదంటే అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేదని అర్థం. దాన్ని అర్థాన్ని విప్పి చేసి చెప్పే మహాత్ముడి దగ్గరకు మనం వెళ్ళాలని అర్థం. రెండు సంకేతాలు. మనకు అర్థం కాలే, మనకంత అర్హత లేదని ఒకటి అర్థం, రెండోది అర్హత ఉన్నటువంటి మహాత్ముల దగ్గరకు వెళ్ళాలని రెండో సంకేతం కూడా ఉంటుంది అందులో. ఎవరైతే ఈ అర్థాన్ని చెప్పరో వాళ్ళని ఖైదు చేస్తా అంటాడు. అప్పుడు అష్టావక్ర మహాముని ఆ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఆయన వస్తూ ఉంటేనే జనం అంతా కూడా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే బాడీ కొంచెం వంకరగా ఉంటుంది కదా, నవ్వుతూ ఉంటారు. ఆయన రాగానే సభలో రాగులోనే ఒక మాట అంటారు, మీరు వినే ఉంటారు. ఈ సభలో నేను జనకుని యొక్క వైజ్ఞానిక సభలో, జనకుడు అంటే మహాయోగి కదా,
జనకుని యొక్క వైజ్ఞానిక వేదాంత సభలో అందరూ కూడా జ్ఞానులు ఉంటారనుకున్నా కానీ ఇక్కడంతా చర్మకారులే ఉన్నారు అన్నాడు. ఎంత పదప్రయోగం చేశారు! ఏమన్నారు? జ్ఞానులు ఉంటారనుకున్నా కానీ చర్మకారులు ఉంటారు అని నేను అనుకోలేదు అన్నాడు. చర్మకారులు అంటే ఎవరు? చెప్పులు కుట్టేవాళ్ళని అర్థం. ఎందుకంటే చర్మాన్ని ఎంతసేపు నానబెట్టాలా, ఏ నీళ్లలో నానబెట్టాలా, దాంట్లో ఏమేమి వేయాలి అనేటువంటి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకే తెలుస్తాయి కదా. వర్క్ చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది కదా. నేను రాగానే నా యొక్క శరీరాన్ని చూస్తూ ఉన్నారు అంటే శరీరాన్ని ఎవరు చూస్తారు? ఈ చర్మానికి సంబంధించినటువంటి లక్షణాలను చూసేటువంటి వాళ్ళు చర్మకారులే కదా. అంటే మీరందరూ కూడా దేహభావంతో ఉన్నారు తప్ప ఆధ్యాత్మిక జ్ఞానంతో లేరు అని చెప్తారు. ఆధ్యాత్మిక భావంతో మీరు లేరు అంటాడు. సరే, అందరు వెంటనే సైలెంట్ అయిపోతారు. వెంటనే ఎట్లా చమ్మేవేడి కొట్టినట్టుందనమాట. మామూలుడికి అర్థం కాదు కానీ అర్థమైనటువంటి వాళ్ళకి అది చెంపపెట్టులాగానే అనిపిస్తుంది. అయ్యో, మనం పొరపాటు చేసాము, ఒక మహాత్ముడిని ఇలా వారి యొక్క శరీరాన్ని మనం ఇలా అనుకున్నామని చెప్పి ఫెయిల్ అవుతారు. తర్వాత సరే లోపలికి ప్రవేశించిన తర్వాత టాస్క్ చెప్తారు. గుర్రం రికాబులో కాలు తీసి ఇంకో కాలు ఇటు పెట్టేసరికి బ్రహ్మజ్ఞానం కలిగించాలి అన్నారు. ఓకే, ఇప్పుడు ఇంతకీ బ్రహ్మజ్ఞానం కలగాల్సింది ఎవరికన్నా అడుగుతాడు. బ్రహ్మజ్ఞానం కలిగించాలన్నారు కదా, ఎవరికి కలిగించాలి నేను బ్రహ్మజ్ఞానాన్ని? ఎవరికి కలిగించాలంటే ఎవరు ముందుకు వస్తారమ్మా? జనక మహారాజే ముందుకు వస్తారు. అయ్యా, నాకే ఇప్పుడు మీరు బ్రహ్మజ్ఞానం కలిగించాల్సింది మాకే అని చెప్పి ముందుకు వస్తారు. అప్పుడు నిల్చుంటాడు. అయ్యా, మీకేనా బ్రహ్మజ్ఞానం కలగాలి? అవునండి, నాకే బ్రహ్మజ్ఞానం కలగాలి. ఎంతసేపు? యువతల గుర్రం రికాబులో నుంచి కాల్ తీసి అవతల పెట్టా. ఎంత టైం పట్టుద్దమ్మా? 1 minute బిలో. సరే, 1 minute వేసుకుందాం. ఇక్కడ మనం ఎంత టైం స్కాన్ చేసుకుందాం? 1 minute, 1 నిమిషం 60 సెకండ్ల సమయంలో అతనికి బ్రహ్మజ్ఞానం కలిగించాలి. మరి ఇప్పుడు మనకు కలుగుద్దా? ఇప్పటి కాలంలో ఈ ప్రపంచంలో ఎవరైనా 1 నిమిషంలో మనకి 60 సెకండ్ల కాలంలో బ్రహ్మజ్ఞానాన్ని అందించే మహాత్ములు ఉన్నారా? మహాత్ములు ఉన్నారు, కానీ అందుకునే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి కదా. మహాత్ములు లేరని కాదు, మహాత్ములు ఉన్నారు, కానీ అంతటి జ్ఞానాన్ని, అంత సూక్ష్మతత్వాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి శిష్యుడు కావాలి. అంతటి గొప్ప హృదయం కావాలి, అంతటి నిర్మల హృదయం కావాలి. అది ఎవరికి ఉండే వాళ్ళకి సాధ్యమవుతుంది. సరే, జనక మహారాజును ముందుకు రమ్మంటారు. మీకే కదా? ఓకే అంటాడు. అయితే నేను కాలు యువతలు తీసి అవతల పెట్టాలంటే నాకు గురువుకి దక్షిణ ఇవ్వాలి. ముందు గురువుకి ఏమి ఇవ్వాలా? దక్షిణ. మీరు గురువుకి దక్షిణ చెల్లిస్తే మీకు జ్ఞానం ఇస్తా అంటాడు. మీరు గురువుకి దక్షిణ ఇస్తే నేను జ్ఞానాన్ని ఇస్తా అంటారు. ఓకే, ఇస్తామంటారు. ఏమి ఇమ్మంటారో చెప్పండి. ఎన్ని బంగారు నాణాలు ఇవ్వాలి? ఎన్ని గోవులు దానం చేయాలి? ఎన్ని ఏనుగులు దానం చేయాలి? మీకేం కావాలో కోరుకోండి. ఎన్ని ఎకరాల పొలం కావాలి? ఎన్ని తోటలు కావాలి? ఏం కావాలి? నాకు ఇవేవి వద్దు, నేను 3 అడుగుతా, ఆ 3 నాకు ఇవ్వు, నీకు వెంటనే బ్రహ్మజ్ఞానం ఇస్తా. ఓ 3ఏనా? సరే అడగండి. మీరెన్ని అడుగుతారో అనుకున్నా. మీరు ఎన్ని అడుగుతారో అనుకున్నా. 3ఏనా అడిగేది? సరే అడగండి అంటాడు. సరే అడగండి. 1 తనువు, మనసు, ధనం. ఈ 3 నాకు ఇస్తే నీకు ఇప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేస్తా. ఎంత? 60 సెకండ్లు కూడా అవసరం లేదు, 30 సెకండ్లో ఇస్తా, 1/2 నిమిషంలో ఇస్తా అంటాడు. నువ్వు నాకు ఇచ్చిన తర్వాత 1/2 నిమిషంలో నీకు ఇచ్చేస్తా అంటాడు. అమ్మ, అసలు 1/2 నిమిషంలో ఇస్తా అంటే మామూలు విషయమా? ఈయన ఇచ్చిన 1/2 నిమిషంలో ఇచ్చేస్తా అన్నాడు. ఏమేమి ఇవ్వమంటున్నాడు? తనువు, మనసు, ధనం. అంటే ఏంటి? తనువు అంటే స్థూల శరీరం, మనసు అంటే సూక్ష్మ శరీరం, ధనము అంటే కారణ శరీరం అంటారు, దాన్ని జీవుడు అంటారు. అర్థమైందమ్మా? పాపపుణ్యాలతో కూడి ఉన్నటువంటి అనేక జన్మలకు కారణభూతమైనటువంటి మూల కారణమైనటువంటి జీవుడు కారణ శరీరం. స్థూలము, సూక్ష్మము, కారణం. ఈ 3 శరీరాల్ని నాకు నువ్వు దక్షిణగా ఇవ్వన్నాడు. శరీరం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, ధనాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చావా? ఇచ్చానడు. ఇచ్చాను. ఇక ఇచ్చిన తర్వాత ఇక అంతే, స్థాణువులా నిలబడిపోయాడు. ఇక సరే అని చెప్పి ఈయన గారు గురువు గారు ఇక వెళ్ళిపోయాడు.
గురువుగారు వెళ్ళిపోయాడు. ఇక జనకుడు కదలట్లేదు, అంతే నిల్చున్నాడు. ఎవరైనా పిలిస్తే పలకట్లేదు, ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడటం లేదు, కదిలిస్తే కదలట్లేదు, ముక్కు కాడ ఏలు పెట్టి వస్తే గాలాడుతూనే ఉంది. జీవించే ఉన్నాడు, మాట్లాడిస్తే మాట్లాడటలేదు, కదిలిస్తే కదలట్లేదు. మరి ఏమైంది? మరి ఏమైనా మంత్రం వేసిండా వాడు వచ్చినోడు? చూస్తే ఒక విధంగా ఉన్నాడు మనిషి అని చెప్పి మరి ఎందుకు మాట్లాడట్లేదంటారు? జ్ఞానం రావటం కాదు, ఇవన్నీ గురువుగారికి ఇచ్చారు. గురువుగారు కదిలియమంటేనే కదిలియాలి. ఈ శరీరం గురువుగారికి ఇచ్చారు. నాయన చెయ్యి కదిలించంటే కదిలియాలి. మరి ఆయనకి ఇచ్చిన తర్వాత ఏంద కాదు కదా కదిలియటానికి. అర్థమైందమ్మా? ఇప్పుడు తనకు సొంత కాలు అనుకో, ఇష్టం వచ్చినట్టు ఊపుకోవచ్చు. ఇప్పుడు అది ఎవరు కాలు? గురువుగారికి ఇచ్చిన కాలు. మరి గురువుగారికి ఇచ్చిన కాలు గురువుగారికి తెలియకుండా, గురువుగారికి సంబంధం లేకుండా, గురువుగారు ఆజ్ఞ లేకుండా ఏనట్లు ఊపుకుంటాడు? అది ఏన కాలా? అది ఏన చెయ్యా? ఇప్పుడు కన్ను ఎలా ఉంది? మనసు కన్నును దాటి బయటకు రావట్లా, ఏమీ చూడట్లా, కన్ను లోపలే ఆగిపోయింది, రూపాన్ని చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? గురువుగారు చూడమని చెప్పట్లేదు. మనం మాట్లాడే శబ్దాలన్నీ చెవి కాడికి వచ్చి ఆగిపోతున్నాయి, లోపలికి వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదు? ఆయన వినమని ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే ఈ చెవి ఆయన ఆధీనంలో లేదు. ఇప్పుడు 1 గంట క్రితం వరకు ఈయన ఆధీనంలోనే ఉంది, కానీ ఈ క్షణం నుండి వీరి ఆధీనంలో లేదు. ఎవరి ఆధీనంలో ఉంది? గురువుగారి యొక్క ఆధీనంలో ఉంది. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఎంతకీ అంతే నిల్చున్నాడు. అప్పుడు వీళ్ళే అందరూ గట్టిగా పట్టుకొని పోయి ఇంట్లో తీసుకొని పడుకోబెట్టారు. అమాంతం ఎత్తుకొని పోయి పడుకోబెట్టారు, మంచమే పడుకోబెట్టారు. ఏమీ తింటలేదు, ఏమీ తాగట్లేదు. అంటారే, ఒక రాయిని అక్కడ పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు, ఒక స్టిక్ అలా పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉండిపోయింది. వామ మీద మంత్రం వేసిండు వెనక్కి, ఏదో అయిపోయింది జనకుడికి. ఇక ఎట్లా మరి ఏమైనా చేసిండేమో, ఆయన ఏమైనా చేతపడినండి ఏమైనా చేసిండేమో అని చెప్పి భయపడి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అని ఎతకడం మొదలుపెట్టాడు. ఎతికితే ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరూ పోయి గట్టిగా అరిచారమంట, నువ్వు ఏం చేసినావు అది ఇది అన్నారు. నేనేం చేయలేదు నాయన, ఆయన బ్రహ్మజ్ఞానం అడిగిండు ఇద్దామనుకున్నా, ఆయన బ్రహ్మజ్ఞానం అడిగిండు నేను ఇచ్చా, బ్రహ్మజ్ఞానం ఇచ్చా అన్నాడు. ఆయన అడిగితే బ్రహ్మజ్ఞానం నేను ఇచ్చాను. కాదు అని అని చెప్పి తీసుకొని పోతారు. పోయిన తర్వాత ఏ నాయనా జనకానుడు లేచి దిగ్గులు లేచి కూర్చున్నాడు. ఎమ్మటే ఇప్పుడు దాకా రాయిలా పడున్నాడు, ఇప్పుడు ఎమ్మటే లేచి కూర్చున్నాడు. మరి ఎందుకు లేచి కూర్చున్నాడు? మరి ఇప్పుడు దాకా పడుకున్నాడు, ఎట్లా లేచిండు? గురువుగారి శరీరం కదా, గురువుగారు కూర్చోమంటే కూర్చోవాలా, గురువుగారు నిల్చోమంటే నిల్చోవాలా. ఏ నాయన మరి నువ్వు అడిగిన బ్రహ్మజ్ఞానం బోధపడిందా అన్నాడు. నాకు బోధపడింది అన్నాడు. ఏమన్నా చెప్పిండా ఆయన? ఏమన్నా బోధ చెప్పిండా? ఏం చెప్పలేదే. ఏం చెప్పకుండానే ఆయనకు బ్రహ్మజ్ఞానం ఎలా కలిగింది? విడవవలసిన ఆ 3 విడిస్తే అదే బ్రహ్మజ్ఞానం. విడవవలసినటువంటి వాటిని విడిచిపెడితే మిగిలేది బ్రహ్మజ్ఞానమే. అర్థమైందమ్మా? మిగిలేది ఆ తత్వమే మిగిలి ఉంటుంది. శరీరము, మనసు, లేకపోతే స్థూలము, సూక్ష్మము, కారణం అనేటువంటి ఈ 3 శరీరాలను, ఈ 3 తొడుగులతో కూడి ఉన్నటువంటి పంచకోశాలతో కూడి ఉన్నటువంటి ఈ 3టిని విడిచిపెడితే మిగిలేది తన స్వరూపమే, తానే. అప్పుడు జనక మహారాజుకి ఆయన చెప్తారు. ఏమని చెప్తారంటే, నాయన ఈ రోజు నుంచి ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో, శరీరము, మనసు, కారణ శరీరం ఏవైతే ఉన్నాయో, అర్థమైందమ్మా? తనువు, మనసు, ధనం, వీటిని గురువుగారి వస్తువులను వాడుకో. ఎలా వాడుకోవాలా? గురువుగారి వస్తువులను వాడుకో. ఓకే, అర్థమైందమ్మా? ఈ రోజు నుంచి ఆయన వాడుకుంటున్నా, కానీ ఎవరి కోసం వాడుకుంటున్నాడు? ఆయన కోసం వాడుకోవట్లా. అంటే ఈ శరీరంతో గురువుగారు ఏం చేయించాలనుకున్నాడో అవి చేయించుతున్నాడు, ఈ మనస్సుతో గురువుగారు ఏం చేపియాలనుకున్నాడో అవి చేస్తున్నాడు. అదే జ్ఞాన లక్షణం. అర్థమైందా? ఎందుకంటే అమ్మా, జ్ఞానం అనేటువంటిది అంత తేలిగ్గా వచ్చేటువంటిది కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఉద్ధరేదాత్మనాత్మానం అంటే తనను తాను ఉద్ధరింప చేసుకోవాలి, తనే ప్రయత్నం చేయాలి. తనకు కుదరకపోతే
ఆ యొక్క అనుభవం ఉన్నటువంటి మహాత్ములను ఆశ్రయించినప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది మనకు బోధపడుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ? ఈ లోకంలో 2 రకాలుగా ఉంటారు. ఎలా ఉంటారు? 2 రకాలుగా ఉంటారు. పగలు రాత్రి. ఎలా ఉంది? పగలు రాత్రి. అయితే జ్ఞానులకు ఏది రాత్రో అజ్ఞానులకు, అంటే జ్ఞానులకు అజ్ఞానులకు వేరియేషన్, డిఫరెన్స్ చెప్తారనమాట. జ్ఞానులకు పగలైంది, అజ్ఞానులకు రాత్రి అవుతుంది. అజ్ఞానులకు పగలైంది, జ్ఞానులకు రాత్రి అవుతుంది. క్వైట్ ఆపోజిట్ అనమాట. పూర్తి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. వాళ్ళ లక్షణాలు వీళ్ళకి నచ్చవు, వీళ్ళ లక్షణాలు వాళ్ళలో కనిపించవన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అజ్ఞానులకు ఏది రాత్రియో అది జ్ఞానులకు పగలు. అజ్ఞానులకు ఏది రాత్రి అయితే ఉంటుందో అది జ్ఞానులకు పగలు. జ్ఞానులకు ఏది రాత్రో అది అజ్ఞానులకు పగలు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేను కాదమ్మా. ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే అజ్ఞానులకు రాత్రి అయితే జ్ఞానులకు పగలు అవుతుంది. అంతేకమ్మా. జ్ఞానులకు రాత్రి అయితే అది అజ్ఞానులకు పగలవుతుంది. అంటే క్వైట్ ఆపోజిట్ అన్నమాట. అంటే భావాలు విరుద్ధ భావాలతో జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు విద్యాప్రకాశానందగిరి స్వామి ఈ యొక్క విషయాన్ని ఎలా సమన్వయం చేశారు అనేటువంటి దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు చెప్పినటువంటి వ్యాఖ్యను ఒకసారి గుర్తు చేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఏమని చెప్తున్నారంటే అజ్ఞానులకు 3 తెలియవు అని చెప్పారు. అజ్ఞానులకు 3 తెలియవు అన్నారు. 1 ఆత్మను గురించి తెలియదు, 2 దైవాన్ని గురించి తెలియదు, 3 ఇంద్రియ నిగ్రహం గురించి తెలియదు. అజ్ఞానులకు ఏమేం తెలియదు? ఆత్మను గురించి తెలియదు, దైవాన్ని గురించి తెలియదు, ఇంద్రియ నిగ్రహం గురించి తెలియదు. అయితే ఇవి లేవా? అసలు అజ్ఞానులు ఈ 3 విషయాన్ని కొంచెం కూడా పట్టించుకోరు. అజ్ఞానులు అనేటువంటి వాళ్ళు ఈ 3 విషయాల గురించి కొంచెం కూడా పట్టించుకోరు, కొంచెం కూడా ఆలోచించరు. ఈ లోకంలో మనం జన్మించినందుకు ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని సంపాదించుకోవాలని కానీ, దైవ చింతన చేయాలని కానీ, ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించాలని కూడా కించిత్తు కూడా అజ్ఞానులు అనుకోరు. అర్థమైంది కమ్మా? అజ్ఞానులు ఎలా ఉంటారు చెప్పారు. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారు? మనం ఇక్కడ ఏ విషయాలు చెప్పుకోవాలనుకున్నాం? పరమాత్మ ఏం చెప్తున్నారు? అజ్ఞానుల గురించి చెప్తున్నారు, జ్ఞానుల గురించి చెప్తున్నారు. అజ్ఞానులు ఎలా ఉంటారని చెప్తున్నారు? వాళ్లకు ఆత్మ గురించి తెలియదు, ఆత్మజ్ఞానం తెలియదు, దైవాన్ని గురించి కూడా తెలియదు, వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండరు. ఇది అజ్ఞానుల యొక్క లక్షణం. అర్థమైందా? ఇప్పుడు మనం ఎలా ఉంటాం? మనకు ఆత్మజ్ఞానం ఉందా లేదా? ఏం ఉందని అనుకుంటున్నాం అమ్మ. మరి ఆత్మ అంటే ఉందని చెప్తున్నారుగా, ఏడో ఉందంటున్నారుగా. మనం పోతా ఉంటే మరి అమ్మగారికి ఆడ కనపడిందంటే ఆత్మ, మరి వారు చూశారంట, మాకు కూడా చూపిస్తా అన్నారు. మాకు ఆ మాత్రం తెలీదా? రేపు సోమవారం నాడైతే ఇక్కడ దీపం వెలిగించేప్పుడు వస్తా అన్నదంట, అప్పుడు అమ్మగారు చూపిస్తుందంట, మేము చూస్తాం. మరి ఆ మాత్రం తెలీదా? ఆత్మ గురించి అందరికీ తెలుసయ్యా, మాకెందుకు తెలీదు? అమ్మగారికి తెలిస్తే మా అందరికీ తెలిసినట్టు. ఇక దైవం గురించి అంటారా? అది గొళ్ళల్లో పెట్టే ఉండే విగ్రహాలు, మేము ఏ గుడికాడికి పోయినా చూస్తూనే ఉన్నాం. ఒక దైవాన్ని గురించి మాకు తెలియంది ఏముంది? దైవాన్ని గురించి కూడా తెలుసు. ఇక కుదరిందంటే ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. అది కూడా ఇప్పుడిప్పుడే కొద్ది కుదురుతుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకుముందు అలాగ లేదు, కొద్దిగా తగ్గించుకున్నాం. ఇప్పుడు కోరికలు తగ్గినాయి, కోపం తగ్గింది. ఇప్పుడు అప్పుడప్పుడు పూజలకు కూడా వెళ్తూనే ఉన్నాం. ఇంతకుముందు నెలకు 1 సార్లు 2 సార్లు పోయి ఇప్పుడు నెలకు 3-4 సార్లు పోతూనే ఉన్నాం. కొంచెం మార్పు వచ్చింది మాలో కూడా, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు వారం ఏదైనా తినాలనిపించేది, ఇప్పుడు వారం దాటినా కానీ పర్లేదు అనిపిస్తుంది. 2వ వారం దాకా కూడా ఆగినా పర్వాలేదు అనిపిస్తుంది. అమ్మ ఫంక్షన్కి వెళ్ళిందరా, కార్తీక మాసం కాదులేమ్మ నేను అనేది, ఒక కార్తీక మాసం కాదు, మిగతా ప్రతి నెల గురించి. ఇంతకుముందు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఏవేవో గుంజేదనమాట, ఏవేవో తినాలని ఉండేది. ఇప్పుడు అవన్నీ మానేసినాం అమ్మ. ఇప్పుడు అన్నీ అంత గుంజట్లేదు. ఎందుకు? సత్సంగానికి వెళ్తున్నాం కాబట్టి, భగవద్గీత చదువుకుంటున్నాం కాబట్టి, సత్సంగానికి వెళ్తున్నాం కాబట్టి. అందులో చెప్పారు కదా శ్రీకృష్ణ పరమాత్మ,
అజ్ఞానులకు ఉండే లక్షణాలు. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు, దైవ జ్ఞానం ఉండదు, ఇంద్రియ నిగ్రహం ఉండదు అని చెప్పారు కదా. అందుకని మాకు జ్ఞానం కలిగింది కాబట్టి అవి కొంచెం దూరం అవుతున్నాయి అని చెప్పి మనకి అనిపిస్తుంది. ఓకే, మా అర్థమైందా? ఆత్మ అంటే ఏంటి? తెలుసుకోవాలిగా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కమ్మా. అయితే మరి జ్ఞానులు ఏం చేస్తారు? ఇప్పుడు అజ్ఞానం లక్షణాలు చెప్పారు. అజ్ఞానం లక్షణాలు 3 చెప్పారు. ఒకటేమని చెప్పారు? ఆత్మజ్ఞానం తెలియదు, దైవానికి సంబంధించిన జ్ఞానం ఉండదు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండదు, వాళ్ళు కలిగి ఉండరు. కానీ జ్ఞానులు ఎలా ఉంటారు అంటే ఫస్ట్ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే విషయభోగాల యందు విరక్తి కలిగి ఉంటారు. జ్ఞానులు ఎలా ఉంటారు అంటే విషయ సుఖాల యందు వైరాగ్యం కలిగి ఉంటారు. అంటే విషయాసక్తి అనేటువంటిది అస్సలు ఉండదు అనమాట. విషయాలను అంటే సుఖాలు అనుభవించాలి అనేటువంటి జిజ్ఞాస కొంచెం కూడా ఉండదు. పరమాత్మ మీరు ప్రాప్తించినటువంటి, మీరు అనుగ్రహించినటువంటి దాంతోనే నేను జీవిస్తాను అని చెప్పి జీవిస్తారు. ఇంకోటి, జ్ఞానులు ఎలా ఉంటారంటే నిరంతరం దైవ నామస్మరణ చేస్తూ ఉంటారు. నిరంతరం ఎలా ఉంటారు? దైవ చింతన చేస్తూ ఉంటారు. జ్ఞానులు ఎలా ఉంటారు? దైవ చింతన చేస్తూ ఉంటారు. ఎప్పుడు? అయ్యా ఉదయం కాసేపు చేస్తాం, సాయంత్రం పడుకునేప్పుడు కాసేపు, వీలైతే మధ్యాహ్నం కాసేపు, ఇట్లా చేస్తామంటారు కొంతమంది. అలాంటి వాళ్ళను జ్ఞానుల కింద చెప్పలా శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి వాళ్ళను జ్ఞానుల కింద చెప్పలా. మరి జ్ఞానులు ఏం చేస్తారని చెప్తున్నారు? నిరంతరం దైవ చింతన చేస్తూ. నిరంతరం అంటే ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు? వారం రోజులు అమ్మ. శరీరం ఉన్నంతకాలం. దీనికి పెద్దలు ఏమని చెప్తారంటే నిద్ర వచ్చే వరకు, తాను చచ్చే వరకు. ఏమన్నారు? నిద్ర వచ్చే వరకు అదే స్మరణ, అదే చింతన చేస్తూ ఉంటారు. తర్వాత తాను చచ్చేంత వరకు కూడా దైవ చింతన చేస్తూ ఉంటారు. మరి దైవ చింతన చేస్తే సరిపోయిద్దా? ఇంకో లక్షణం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఆత్మానుభూతి కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? ఆత్మానుభూతి, దైవానుభూతి, బ్రహ్మానుభూతి, జ్ఞానానుభూతి, ఇది కలిగి ఉంటారు. ఇది ఇంపార్టెంట్ కదా. ఏది ఇంపార్టెంటు? అనుభూతి చెందడం కదా. అయ్యా ఆయన రోజు స్వీట్ షాప్లోనే పనిచేస్తారు. ఏ షాప్లో పనిచేస్తారు? స్వీట్ షాప్లో. లడ్డు ఎట్లుందయ్యా అంటే చేదుగుందయ్యా అని చెప్పిండు అనుకోమ్మ, ఏమంటారు మీరు? ఆయన పనిచేసేది ఎక్కడ? స్వీట్ షాప్లో. లడ్డు ఎలా ఉన్నదంటే ఏం చెప్పాలా? తీగా ఉందని చెప్పాలా. ఆయన చేదుగా ఉందంటే ఆయనకు తినడనే తినలేదని అర్థం? తెలియదని అర్థం, తినలేదని అర్థం. ఆయన లడ్డు తినలేదు. లడ్డు అమ్మే షాపులోనే ఉన్నాడు, లడ్డు తయారు చేసేటువంటి ప్రాంగణంలోనే ఉన్నాడు, లడ్డు చేసేటువంటి దానికి రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ లడ్డు తినలేదు. మరి ఇప్పుడు ఇతను దైవ చింతన చేస్తూనే ఉన్నాడు. మరి ఆత్మానుభూతి కలగలేదంటే అర్థం? దైవానుభూతి కలగలేదంటే అర్థం ఏంటి? చింతన చేస్తే ప్రయోజనం లేదు. నామినల్గా, రొటీన్గా, ఒక యాంత్రికంగా స్మరణ చేస్తే ఉపయోగం లేదు. అర్థమైందమ్మా? యాంత్రికంగా ప్రయత్నం చేస్తే సరిపోదు, అనుభూతి చెందాలి. అనుభూతి చెందకుండా ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు. అర్థమైందమ్మా? చాలామంది స్మరణ చేస్తూ ఉంటారు కానీ అనుభవం ఉండదు. మరి అనుభూతికి అందనటువంటి సాధన, అనుభూతికి అందనటువంటి చింతన ఎందుకు ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉంటుందమ్మా? దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు. అర్థమైందమ్మా? చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద, లేకపోతే భక్తి ఇంటి మీద, భక్తి బంగారం మీద, భక్తి డబ్బుల మీద, ఏదైనా పెట్టుకోవచ్చు మనం. సరే, చిత్తం శివుని మీద, భక్తి మాత్రం ఎక్కడెక్కడో. భక్తి అంటే ఏంటి? చిత్తానికి భక్తికి డిఫరెన్స్ ఏంటమ్మ తల్లి? ఇక్కడ చెప్పింది చిత్తం శివుని మీద పెట్టారు. భక్తి అంటే ఏంటి? ఇష్టం. అంటే మరి శివుడు అంటే ఇష్టం లేదా బంగారం అంటే ఇష్టం ఉంది? అటు తిరుగుతున్నావు, లలితా జ్యువెలరీకి వెళ్ళాలా అంటే వాళ్ళ పెన్నా లలితా జ్యువెలరీకి వెళ్తుందని మెసేజ్ పెట్టింది వాట్సాప్లో.
ఈ అనవసరంగా ఈ సత్సంగానికి వచ్చా ఈ గురువుగారు మైకు పట్టుకొని వదిలిపెట్టడం కూడా వదిలిపెట్టట్లేదు. వడ్డాణం కొంటా అన్నది మా పిన్ని వాళ్ళ, వడ్డాణం కొంటా అన్నది. ఇందాక వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. ఎమ్మటే అట్లా పోయొద్దాం అనుకున్నా, అమ్మగారు ఏమని అనుకుంటుందని అట్లా పోయొద్దాం అనుకున్నా. వస్తే గురువుగారు అస్సలు వదిలిపెట్టట్లేదు, పోనీయట్లేదు. వీళ్ళకు ఉండదులేమ్మ, వీళ్ళు మంచి జ్ఞానులు కాబట్టి ఆలోచన అటువైపు పోదు. అర్థమైందమ్మా? అంటే ఏంటంటే ఇక్కడ చిత్తం శివుని మీద ఉంచి భక్తి వేరే విషయాల మీదకి మళ్ళించామనుకో ఇక ఉపయోగం ఏముంటుంది? అది సాధన కాదు కదా, అది కాదు కదా ఇక్కడ చెప్పేది. ఆత్మానుభూతి. ఇక్కడ ఏం కలగాల? ఆత్మానుభూతి కలగాలి. అర్థమైందమ్మా? ఎవరికి ఆత్మానుభూతి కలుగుతుందంటే ఎవరైతే అక్కడే ఏకాగ్ర మనస్సు కలిగి ఉంటారో, తన యొక్క చిత్తమును తన యొక్క మనస్సును ఏకాగ్రమనర్చి ఉంటారో వాళ్ళకు ఆ స్థితి కుదురుతుంది. ఒక యోగి అటుగా వెళ్తూ ఉన్నాడట, ఒక యోగి అటుగా వెళుతూ ఉన్నాడట. ఎందుకంటే ఇప్పటికే 32 చోట్ల ప్లేసులు మార్చిండి, ఆయనకు ధ్యానం కుదరట్లేదు. 32 చోట్ల కూర్చొని ధ్యానం చేసిండు. ఎవరో చెప్పారు మర్రి చెట్టు కింద కూర్చొని చేస్తే మంచిదన్నారు, అక్కడ కొన్ని రోజులు చేసిండు. ఇంకెవరో చెప్పారు ఉసిరి చెట్టు కింద మంచిదన్నారు, అక్కడ కొన్నాళ్ళు కూర్చోండు. మేడి చెట్టు కింద ఔదంబర వృక్షం మంచిదన్నారు, అక్కడ కూర్చోండు. నింబ వృక్షం అన్నారు, బాబా కూర్చున్నారంట, ఈయన కూడా కూర్చున్నాడు కొన్నాళ్ళు, అక్కడ కుదరలేదు. కుదరాల్సింది మనసు కానీ చెట్టు కాదు కదా. కుదరాల్సింది ఏంటి? మనసు. చెట్టు కుదుర్చుద్దా? కుదుర్చుకోవాల్సింది ఎవరు? నువ్వు. మారాల్సింది ఎవరు? నువ్వు మారకుండా చెట్టు మార్చలేదని ఆ చెట్టు మార్చి ఈ చెట్టు మార్చి ఆ ఇల్లు మార్చి ఈ ఇల్లు మార్చి ఆ గుడి మార్చి ఈ గుడి మార్చి ఏం ఉపయోగం? గుళ్ళు మార్చిదే ఉపయోగం ఉంటుందా? ప్లేసులు మార్చిదే ఉపయోగం ఉంటుందా? చెట్లు మార్చిదే ఉపయోగం ఉంటుందా? అంతేకమ్మా. ఉసిరికాయ మీద దీపం వెలిగిస్తే ఎమ్మటే అమ్మ. ఇప్పుడు ప్రమిదైతే ఏంటి, ఉసిరికాయ అయితే ఏంటి, అరటి తొప్ప అయితే ఏంటి, ఏదైతే ఏంటి, నీ మనసు నిలవాలి కదా. మనసు నిలవనదానికి మనసు నిలవకుండా ఆరాటపడుతూ ఆవేశపడుతూ ప్రయత్నం చేస్తే ఏం ఉపయోగం? ఆ రోజు కార్తీక సోమవారం ఎందుకో గట్టిగా నిద్ర పట్టింది, తెల్లవారుదామని 5ంటికి లేవలేదు, 6 అయింది. అప్పుడు స్నానం చేసి ఆడావుడిగా పూజలు చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడా? అసలు నిన్ను 6:30కి నిద్ర లేపింది ఎవరు? దేవుడే కదా. ఆయనకు తెలియదా నిన్ను 1 గంట ఎందుకు లేట్ లేపారో? ఆయనకు దండం పెట్టరాదు. పరమాత్మ 1 గంట నన్ను ఎందుకు నిద్ర లేపలేదు, గంట ముందెందుకు లేపలేదు నీకు తెలుసు. నాకు ఇచ్చిన సమయాన్ని, నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాని ప్రయత్నం చేయరాదు. అర్థమైందమ్మా? చాలామంది అలా ప్రయత్నం చేయరు. అర్థమైందమ్మా? ఎందుకంటే అమ్మా మార్చుకోవలసింది మనసును మార్చుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. అర్థమైందమ్మా? ఇక్కడ ఆత్మానుభూతి కలగాలి అంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కలగాలి. ఆ యోగి వెళ్తూ ఉన్నాడు, చాలా ప్లేసులు మార్చాడు. మనలాంటి వాడు కాదులేండి. మనమంటే స్థిరమవుతుంది. ఇక్కడ వచ్చి కూర్చుండి ఇక్కడ కదలకుండా ఇక్కడే ధ్యానం చేస్తాం కదా. ఆయన అలా కాదనమాట. అట్లా ధ్యానం కుదరట్లేదు అనమాట. ఎక్కడికి పోయినా కానీ ఇల్లే గుర్తొస్తుంది, ఎక్కడికి పోయినా కానీ మనవడే గుర్తొస్తున్నాడు. ఎంత లెక్క వెళ్ళినా కానీ ఆయన ఉద్యోగం ఎందుకు పోయిందో గుర్తొస్తుంది. ఎంత లెక్క వెళ్ళినా కానీ ఆయన బంగారు పొంగరం ఎలా పోగొట్టుకున్నాడో అదే గుర్తొస్తుంది. ఎన్ని హిమాలయాలకు వెళ్ళినా కానీ అదే గుర్తొస్తుంది. అలా వెళ్తూ ఉంటే ఒకచోట ఒక ఆయన చేపలు పట్టుకుంటుండు. ఈయన కేదార్నాథ్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? కేదార్నాథ్ వెళ్ళాలి. ఆయన్ని పిలిచిండు, నాయన కేదార్నాథ్ ఇటే వెళ్ళాలా అన్నాడు. ఆయన మాట్లాడటం లేదు. ఆ ప్రాంతంలో ఎవరు లేరు. ఈయనకు అడ్రస్ తెలియదు. ఒక్కడే ఉన్నాడు. వాడు కూర్చొని అక్కడ చేపలు పట్టుకుంటున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా ఎంతసేపు పిలిచినా కానీ వాడు పలకట్లేదు. తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత గాలాన్ని ఇలా తీసి బయటకు వేసిన తర్వాత అప్పుడు ఆయన చూసిండు. ఎవరు స్వామి అన్నాడు. ఏదో పిలిచినట్టుంది, పిలిచారా అన్నాడు. అవునయ్యా, ఇందాకటి నుంచి పిలిచా, ఇప్పటికి 18 సార్లు పిలిచా, ఒక్కసారి కూడా నువ్వు పలకలేదని అని అంటాడు. అప్పుడు ఈయనకి యోగికి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే అయ్యా ఇప్పుడు నువ్వు నాకు కేదార్నాథ్కు దారి చెప్పక్కర్లేదు, నాకు బోధపడింది, పరమాత్మ నీ రూపంలో వచ్చాడు, ఇక నువ్వే నా గురువి.
నువ్వే నాకు గురువి. ఎందుకంటే దైవానుగ్రహం కలగాలంటే కేదార్నాథ్ కాదు పోవాల్సింది. దైవానుగ్రహం కలగాలంటే ఏం కుదరాలా? మనస్సు కుదరాలి. ఏమి నిలబడాలా? మనస్సు నిలబడాలా. అర్థమైనా? మనస్సు నిలకడ లేనప్పుడు ఆ జ్ఞానం ఎలా బోధపడుతుంది? అర్థమైందమ్మా? ఎలా అంటే మనం ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్, నీళ్లలో చంద్రుడి యొక్క ప్రతిబింబం ప్రకటితమవుతుంది కదా. ఒక పిల్లవాడు తీసుకొని రాయేసిండు, పెద్ద రాయేసిండు. నీళ్ళు ఇప్పుడు అటు ఇటు కదులుతున్నాయి. ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుందా? కనిపించదు. గంట అయిన తర్వాత నీళ్లు నిశ్చల స్థితికి వచ్చిన తర్వాత ప్రతిబింబం స్పష్టంగా గోచరిస్తుంది. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు, మనసు నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మను లేకపోతే దైవాన్ని మనం స్పష్టంగా మనం దర్శించగలుగుతాం. ముందు చూడాలి. మనం ఏం చేయాలి? ముందు చూడాలి. అప్పుడు ఆ అనుభూతి కలుగుద్ది. లేకపోతే కలగదు. చింతన చేయటం వల్ల ఏం ఉపయోగం? మంత్రం చదవటం వల్ల ఏం ఉపయోగం? మంత్రం చదవటం కాదు, మంత్ర స్మరణ కంటే కూడా మంత్ర అనుభూతి, మంత్ర అధిష్టానానికి సంబంధించినటువంటి అనుభూతి కలగాల. అనుభూతి లేకుండా, రసాస్వాదన లేకుండా చేయబడినటువంటి సాధన వల్ల ఉపయోగం లేదు. నేను పోయినసారి కూడా ఒక మాట చెప్పాను, మీకు గుర్తే ఉంటుందో మళ్ళీ ఒకసారి చెప్తా. మనకి లలితా సహస్రనామాల్లో బిందు తర్పణ సంతుష్ట అని ఉంది కమ్మా. నాకు అంత మంత్రాలు రావమ్మా, ఒక్క పదమే వచ్చు. బిందు తర్పణ సంతుష్ట. బిందు తర్పణం అంటే బిందువును సమర్పించమన్నారు అమ్మవారు అనుకున్నారు. బిందువును సమర్పించమని నీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. నీళ్లు నీళ్లు కాదు అక్కడ. ఇది సమర్పించడానికి ఒక ఉపనిషత్తే ఉంది మనకు. 1180 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఉంది. దాని పేరు అమృత బిందు ఉపనిషత్తు. దాని పేరు ఏం పేరు? అమృత బిందు ఉపనిషత్తు. బిందువు అంటే మనం అనుకునే బిందువులు కాదు, నీళ్ల బిందువులు కాదు ఇక్కడ సమర్పించాల్సింది, అమ్మవారికి సమర్పించాల్సింది. చాలామంది తెలియక బిందు తర్పణం అంటే గ్లాసులో ఉన్న నీళ్ళు పోస్తూ ఉంటారు, పూలతోటో ఆకుతోటో చెంచాతోటో పోస్తూ ఉంటారు అన్నమాట. బిందువులు అంటే ఇవా? ఈ బిందువులు కాదు అమ్మవారు సమర్పించమన్నది. దానికి ఎలా అసలు అమృతం అంటే ఎలా ఉంటుంది, ఆ బిందువులు ఎక్కడ తయారవుతాయి, వాటిని ఎలా సేకరించాలి, అమ్మవారికి ఎలా సమర్పించాలి అనేటువంటిది ఒక పెద్ద ఉపనిషత్తు. దాని పేరు అమృత బిందు ఉపనిషత్తు. అమృత బిందువులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగించది. అమ్మయ్య, మనకు అర్థమైందిగా అమ్మ. ఇప్పుడు అమ్మవారికి సమర్పించాల్సినటువంటి బిందువులు ఏంటి? అమృత బిందువులు. అమృతం ఎలా తయారవుతుంది మనకు తెలీదా? మహాభారతం లేదా? పాల సముద్రాన్ని చిలకల ఎవరు తిలికింది? ఎవరు? దేవతలు, రాక్షసులు. మధ్యలో ఏదో ఉంటుంది, ఏం పెట్టారు? పర్వతం ఒకటి. గట్టి చెప్పాలమ్మా, ఏం పర్వతం పెట్టారమ్మా? మందర పర్వతం, అంతేకమ్మా. మందరగిరి పర్వతం. మందరగిరి పర్వతం దాని మధ్యలో పెడతారు. ఏ మధ్యలో? పాల సముద్రం. ఇప్పటి కాలంలో అన్ని లవణ సముద్రాలే చూస్తున్నాం. అర్థం ఏ సముద్రాలు ఉన్నాయి? మొత్తం 7 సముద్రాలు తల్లి. ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 7 సముద్రాల్లో ఇప్పుడు చెప్పేటువంటిది అమృతం చెలగాలనుకున్న వాళ్ళకున్న సముద్రం పేరేంటి? పాల సముద్రం. అమ్మాయి అక్కడ మందరగిరి పర్వతాన్ని పెట్టారు. పెట్టి చిలకాలనుకున్న వాళ్ళు ఒకవైపు వాళ్ళు ఉన్నారు, ఒకవైపు వీళ్ళు ఉన్నారు. 2 వర్గాలు, ఒకళ్ళు రాక్షసులు, ఒకళ్ళు దేవతలు. మరి అలా పెడితే అది కిందికి దిగిపోతుందంట పర్వతం. ఇప్పుడు మధ్యకి తిలకాలనుకోండి, మా వెన రావాలంటే ఎలా? మధ్యకి తిలకాలంటే కవ్వాన్ని కిందకి పెడితే కొండ పగిలిది. వెనకటి రోజుల కొండలు పైకంటే నీళ్ళు చిందికి మధ్యకి కింద పోతాయి. మధ్యకి కింద పోకూడదు, అడుగు తగిలితే కొండ పోయిద్ది. ఏం చేయాలి? బ్యాలెన్స్గా తిప్పాలన్నమాట. అదే కదా. ఇప్పుడు వీళ్ళు మందరగిరి పర్వతం మునిగిపోతుందంట. అయ్యో మునిగిపోతుంది ఎట్లా అనుకుని అప్పుడు దండం పెట్టారు విష్ణుమూర్తికి. అప్పుడు ఏమైంది? కూర్మావతారంలో విష్ణుమూర్తి వచ్చి అడుగునున్నాడు ఇక సపోర్ట్గా. పర్వాలేదు, మీ ఏం కాదులే, కిందికి పోదులే, నేను సపోర్ట్గా ఉంటా అన్నాడు. ఇక ఉన్నాడు. అటు వాళ్ళు వీళ్ళు బట్టి చిలికారు. చిలికితే ఏమొచ్చింది? చాలా వచ్చినాయి. దాంట్లో చాలా వచ్చినాయి. ఐరావతం, ఉచ్చైస్రవం, ఇవన్నీ చాలా వచ్చినాయి కదా. లాస్ట్కి ఏమొస్తుంది? అమృతం వస్తుంది. ఓ అమృతం రావాలంటే ఇప్పుడు పాల సముద్రం కావాలా? మరి ఎక్కడ తయారు చేయాలో ఈ ఆటంతో కనుక్కోవాలి. గూగుల్లో కొడితే తెలియదమ్మా. పాల సముద్రం అని కొడితే రాదా? ఏమ్మా, పాల సముద్రం మనం కొడితే మనం అమ్మవారికి ఏం సమర్పించాలి?
అమృత బిందువులు సమర్పించాలనుకున్నాం. అమృతం ఎలా వస్తుంది? చిలకాలన్నారు. ఇప్పుడు మన ఊరిలోనే ఒక 100 మందిని తీసుకొని అనుకో, 50 మంది అటు 50 మంది ఇటు పెట్టి మంచి స్టోన్ ఏమైనా మధ్యలో పెట్టించి మంచి తాడప్పుడు ఏం వాడారు వాళ్ళు? వాసుకి అనేటువంటి సర్పాన్ని చుట్టి అటు ఇటు గుంజితే అన్నీ వచ్చిన తర్వాత హాలాహలం కూడా అయిపోయాక అమృతం వచ్చింది. అమృతాన్ని, అలాంటి అమృతాన్ని ఎవరికి సమర్పించాలి? అమ్మవారికి సమర్పించాలి. మొత్తం అక్కర్లేదండి, ఒక్క బిందువు చాలండి. అమ్మవారు ఎన్ని అడిగారు? ఒక్క బిందువు చాలన్నారు. అమ్మయ్య, ఆ ఒక్క బిందువు మనం సమర్పించుదాం. ఎప్పుడు? రేపు సమర్పించుదామా? పోనీ ఎల్లుండి కార్తీక మాసం అయ్యే లోపల సమర్పించదాం. ఇంకేంటి, వారం రోజులు ఉందమ్మా కార్తీక మాసం. ఈ వారం రోజులకు చిలుకుదామా? అడ్రస్ మీరు కనుక్కోండి. అమ్మగారిని అడిగితే చెప్తారు అడ్రస్. పాల సముద్రం ఎక్కడుందో అమ్మగారికి తెలుసు, మీకు చెప్పట్లా ఇన్ని రోజుల నుంచి. అర్థమైందమ్మా? ఎట్లా అంటే అమ్మా, అయితే మనలోనే పాల సముద్రం ఉంది, మనలోనే మందరగిరి పర్వతం ఉంది, మనలోనే వాసుకి ఉంది, మనలోనే జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది. అర్థమైందమ్మా? అయితే చిలకవలసింది మనలోనే, చిలకవలసింది మనలోనే. అర్థమైందమ్మా? అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే చిలకటం అంటే, పైకి పీల్చడం కిందికి విడిచిపెట్టడం, అదే చిలకటం అంటే. అర్థమైందమ్మా? మందరగిరి పర్వతం అంటే సుషుమ్నా నాడి. మందరగిరి పర్వతం అంటే సుషుమ్నా నాడి. అది కమంలా ఉంది. ఇక చిలకన పట్టుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసన తీసుకోండి, ప్రాణాయామం. అసలు నువ్వు రోజు అది చిలుకుతూనే ఉంది. రోజుకి 21,600 సార్లు హంసలో నడుస్తూనే ఉన్నాయి, మనం గుర్తించలేకపోతున్నాం. అర్థమైందమ్మా? అలా చిలికితే, ఆ చిలికే విధానం తెలిస్తే అమృతం మనలోనే ప్రకటితమవుతుంది. మనలోపనే అమృత బిందువులు మనకు ఏర్పడతాయి. ఇంతకుముందు కూడా చెప్పా. అర్థమైందమ్మా? మనకు 2 నాలుకలు ఉన్నాయి అంట. ఉన్నాయమ్మ లేవా? ఎన్ని నాలుకలు ఉన్నాయి? 2 నాలుకలు ఉన్నాయి. ఒక నాలుక షడ్రుచులు, ఉప్పు కారం పులుపు ఇవన్నీ తినటానికి. కానీ ఇంకో నాలుక ఉందే, ఇంకో నాలుక పేరు ఏమంటారు? మీరు అంటారమ్మా? ఏమనరా? ఇంక కొండ నాలుక అనరు అంటారా? అనరా? ఆ కొండ నాలుక అనేటువంటిది కేవలం అమృతాన్ని రుచి చూడటం కోసం మాత్రమే ఉంది. అమృతాన్ని స్వీకరించే నాలుకది. ఇక దానికి ఉప్పు కారం ఈ పట్టమమ్మ, ఇవన్నీ వీటి గురించి వాటికి తెలీదు. అమృతం అంటే మనం తీసుకున్నటువంటి అమృతం, పైనుంచి వచ్చేటువంటి అమృతం కొండ నాలుక మీద నుంచి అంగిట్లో పడినప్పుడు వాళ్లకు ఆ యొక్క అనుభూతి కలుగుతుంది. యోగ మార్గంలో సాధన చేసేటువంటి వాళ్ళకి ఇవన్నీ మామూలే. మీరు యోగాలో నిష్ణాతులైనటువంటి మహాత్ములు సీనియర్స్ ఉండంటే వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళడితే మాకు అనుభవమే అని చెప్తారు. వాళ్ళు మాకు అనుభవమే అని చెప్తారు. ఏమని చెప్తాను? సమస్త రస రుచులన్నింటినీ మరపించేటువంటి దివ్యమైనటువంటి శక్తి ఒక్క ఆత్మానుభూతికి. అర్థమైందమ్మా? ఆత్మానందం అంటే అది. ఆ యొక్క అనుభూతి పొందినటువంటి వాడికి ఇంకేమీ రుచించవు. మళ్ళీ వాళ్ళకి లడ్డూలు తినాలని కానీ, ఇడ్లీలు తినాలని కానీ, బిర్యానీ తిన వాళ్ళకి అనిపించదు, తినాలని అనిపించదు. అందుకే మహాత్ములు రుచికి అతీతంగా ఉంటారు, విషయ సుఖాలకు అతీతంగా ఉంటారు. అర్థమైందమ్మా? ఇంకా వాళ్ళకు ప్రాపంచికమైనటువంటి విషయాల వైపు ఆసక్తి కలగదనమాట. అర్థమైందమ్మా? జ్ఞానులు ఎలా ఉంటారు? ఒకటి, విషయాల యందు వైరాగ్యం కలిగి ఉంటారు, దైవ చింతన చేస్తూ ఉంటారు, ఆత్మానుభూతి కలిగి ఉంటారు. ఇప్పుడు మనకు ఆత్మానుభూతి కలిగితే మనం కూడా ఆ స్థితిలో ఉన్నట్లే గుర్తు. అవునా కాదా అమ్మ? మనం ఆ స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమ్మా, మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే గత జన్మ సంస్కారం కానీ, అర్థమైందమ్మా, అది ముందుకు వెళ్ళనీదు, మనల్ని ముందుకు వెళ్ళనీదు అనమాట. ఎందుకంటే అది అడ్డుపడుతూ ఉంటుంది. దాన్ని దాటాలి అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. ఏం కావాలి? దైవానుగ్రహం కావాలి. మాయను దాటాలి అంటే మహేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మహేశ్వరుడి యొక్క అనుగ్రహం లేకుండా మాయను దాటడం మనకు సాధ్యమయ్యేటువంటిది కాదు. అర్థమైందమ్మా?
అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.